హనుమకొండ జిల్లా కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో డిఆర్డీఓ ఆధ్వర్యంలో దిశ కమిటీ చైర్మన్, వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య అధ్యక్షతన హనుమకొండ జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో శాసన మండలి వైస్ చైర్మన్ బండా ప్రకాష్, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ये न्यूज़ को पेश करते हैं हैदराबाद होम अप्लायंसेस। జిల్లాల్లోని అన్ని కేజీబీఓలో త్రాగునీటికి కానీ వాడుక నీటికి కానీ కొరత లేదు. మొదటగా వ్యవసాయ శాఖ జేడీ అగ్రికల్చర్ అండ్ ఉద్యానవన శాఖ గారు, పంట నార్మల్గా వచ్చేసి సాధారణ విస్తీర్ణం 1,00,000, దానికి 431 ఎకరాలు సాగు చేయడం జరిగింది మేడం. అపరాల విషయానికి వస్తే 2,521 ఎకరాలకు 229 ఎకరాలు సాగు చేయడం జరిగింది మేడం. 1,462 ఫార్మర్స్కు గాను 19,078 crores మనం డైరెక్ట్గా వాళ్ళ ఖాతాల్లో జమ చేయడం జరిగింది మేడం. కింద ఎంతమంది ఫార్మర్స్కి ఇస్తున్నాము ఆ సంఖ్య ఉందా మీ దగ్గర? సార్, రిపోర్ట్ సబ్మిట్ చేసినప్పుడు దట్ షుడ్ బి కాంప్రహెన్సివ్, సో దట్ ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. మాకు తెలిసిన విషయాలు కూడా మీకు చెప్తే మీరు ఫర్దర్గా దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కూడా వీలవుతుంది. కేఎస్వై కింద వాట్ ఈస్ ద ప్రపోజల్స్, మీ ప్రపోజల్స్ ఏమున్నాయి? మన దగ్గర ఎక్కడ ఇంప్లిమెంట్ అవుతుంది, ఎక్కడ ఎలిజిబుల్ ఉన్నారు, ఎక్కడ అప్లై చేయొచ్చు, అదేమన్నా వర్క్ చేసినారా ఎప్పుడైనా? హార్టికల్చర్ అండ్ సెరికల్చర్ ఆఫీసర్ హన్మకొండ. మనము 60% సెంట్రల్ సబ్సిడీ, 40% స్టేట్ పర్సెంట్తో మన స్కీమ్స్ అన్నీ ఉన్నాయండి. అదేవిధంగా నేషనల్ మిషన్ ఆఫ్ ఎడిబుల్ ఆయిల్స్ అని దీన్ని కూడా 60-40 సెంటర్ అండ్ స్టేట్ షేర్ ఫండింగ్ ప్యాటర్న్. అది సబ్సిడీ ఎంత? దానికి వచ్చేసి మనకి 50% సబ్సిడీ ఇస్తున్నాం సార్ ఆయిల్ పామ్కి. స్పెషల్ ఫోకస్ బెటర్ వాళ్ళు స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఉన్నారు సార్. దానికి వాళ్ళు సీజన్ బిగినింగ్ లో ఇప్పుడైతే ఇన్ఫర్మేషన్ మీదనే వాళ్ళు మూవ్ అవుతారు సార్. ఎంత ఉంది, ఎంత యూటిలైజేషన్ అయింది, అండ్ ఏదైనా అలొకేషన్ కూడా అవ్వట్లేదా, ఫస్ట్ యూ స్టార్ట్ విత్ దట్. అండ్ ఆల్సో యూ హ్యావ్ టు బ్రీఫ్ అదర్ స్టేట్ గవర్నమెంట్ యాక్టివిటీస్ ఆల్సో. మేము శిశు సంక్షేమ శాఖ సర్వీస్ చేస్తాము, తర్వాత నేషనల్ ట్యూబర్క్యులోసిస్ ప్రోగ్రామ్ చేస్తాము, లెప్రసీ చేస్తాం మేడం. సో జాతీయ శిశు సంక్షేమ శాఖకు సంబంధించి మేము 31/3 వరకు ఇచ్చినప్పుడు అయితే 7,700 గర్భిణీ స్త్రీలకు కేవలం 7,750 మాత్రమే 100% చేయడం జరిగింది మేడం. నేషనల్ డెలివరీస్ను పెంచాలి, మనము ఎక్స్టెన్షన్ డెలివరీ పెంచడానికి వీలవుతుంది సార్. నోటెడ్ సార్. సార్ సబ్మిషన్ సార్ 27 టోటల్ పుట్ టుగెదర్ ఓన్లీ 49 బిల్డింగ్స్. ఇందులో ఇన్ని డెలివరీస్లలో ఎన్ని సెక్షన్స్ అవుతున్నాయి, ఎన్ని నార్మల్ అవుతున్నాయి, ఒకవేళ సెక్షన్స్ ఎక్కువ అవుతున్నా కాడ మీరు నెక్స్ట్ 2 monthsలో అయినా దాన్ని తగ్గించే విధంగా ప్రయత్నం చేయాలి మీరు. మొత్తం 788 అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి మేడం. దీంట్లో భాగంగా మనకు గర్భిణీలు 4,209 మంది, బాలింతలు 3,605 మంది, తర్వాత 7 నెలల నుంచి 3 సంవత్సరాల పిల్లలు 21,056 మంది, తర్వాత 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల పిల్లలు 8,643 మంది పిల్లలు లబ్ధి పొందుతున్నారు. అండ్ వాస్టింగ్లో మీరు ఐడెంటిఫై చేసింది ఓన్లీ 1,500 కూడా లేరు. అండర్ వెయిట్ నుంచి నార్మల్ కేటగిరీకి సార్ ఇంతకుముందు అండర్ వెయిట్లో మాల్ నరిష్డ్, అందులో మళ్ళీ కేటగిరీస్ ఉంటాయి, మైల్డ్, మోడరేట్, సివియర్. అది మీరు కూడా చూసుకోవాలి. అందులో 1,38,000లో ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ లో స్టూడెంట్స్ ఆర్ మోర్ దెన్ 1 lakh. Yes sir. And whereas in your government institutions, government, KGBVs, all other residential schools, Gurukula, ఆ స్టాండర్డ్ ఎడ్యుకేషన్ ఇచ్చే బాధ్యత నాది. మీ పిల్లల్ని ఎవరిని కూడా ప్రైవేట్ స్కూల్కి పంపించొద్దు, నా స్కూల్లో జాయిన్ చేయించండి అని చెప్పి అండర్టేకింగ్ ఇస్తే గ్రామస్తులందరూ ఏకమై యునానిమస్ తీర్మానం చేసి ఆల్ ప్రైవేట్ స్కూల్స్లలో ఉన్న పిల్లలందరినీ కూడా విత్డ్రా చేసుకొని అందరినీ కూడా జెడ్పీ స్కూల్లో జాయిన్ చేశారు. నడుపుతున్నారో వాటికి మనం కూడా అప్రూవల్ ఇవ్వమని లెటర్ పెడుతున్నాం సార్. ఇంకా ఎక్కువ స్కూల్స్ ఎస్ సార్, అది దాన్ని చేసుకుంటేనే ఎక్కువ అవుతుంది సార్. ఆ పర్మిషన్ అడుగుతున్నాం సార్ మేము. విధమైన ఎన్రోల్మెంట్ పెరిగింది. ఎస్ సార్. ఇంకా ఎలా పెంచాలి అనేది కూడా ప్లాన్ చేయండి. చాలా తక్కువ స్ట్రెంత్ మనం ఎన్రోల్ చేసుకున్నాం. ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ సార్ అండ్ మేడం,
The main programs that are main schemes that are going on are Smart City, 15th FC, Amrut 2.0 and Swachh Bharat Mission. Smart City kinda sir, madam, almost 108 projects are going on from 944 crores. Meeta 24 projects around 117 crores though they are convergence projects with some of the other central government or state government programs. డంప్ యార్డ్లో వేస్టేజ్ అంతా కాలబెట్టడము, కాలబెట్టిన తర్వాత వర్షం పడితే వాటర్ అంతా కూడా గ్రౌండ్ వాటర్ వెళ్ళిపోయి పొల్యూట్ కావడం, గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అవుతుంది, ఎయిర్ పొల్యూషన్ కూడా జరుగుతున్నది. సో ఇది అవాయిడ్ చేయడానికి మేము 2 సార్లు సీఎం గారికి ప్రత్యేకంగా రిప్రజెంటేషన్ ఇచ్చాం. So that is also they have called for tender sir, and I think this is the second call they have called for tender. హనుమకొండ జిల్లాలో మొత్తం 128 లీజులకు గాను క్వార్ట్జ్ 1 లీజు, బ్లాక్ గ్రానైట్ 29 లీజులు, కలర్ గ్రానైట్ 33 లీజులు, స్టోన్ అండ్ మెటల్ 64 లీజులు, మరో 1 లీజు వీటికి సంబంధించి వీళ్ళు చెల్లించే సీనరీ ఛార్జ్పై 30% మరియు 20% చొప్పున డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్కి కాంట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఉన్నారో చైర్మన్గా ఉంటారు కాబట్టి, సో చైర్మన్ గారితో అప్రూవల్ తీసుకుంటూ మిడిల్ ఆఫ్ అంటే మన మిడిల్లో కూడా కొన్ని వర్క్స్ శాంక్షన్ ఇవ్వడం జరిగింది సార్.